నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ తో భేటీ అయిన ఎంపీ కేశినేని నాని చంద్రబాబు వల్ల రాష్ట్రానికి భ్రష్టు పట్టిందని విమర్శించిన కేశినేని నాని ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందని వెల్లడి 116వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె మద్దతు పలికిన సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ మాజీ మంత్రి కొడాలి నానికి పిచ్చి పట్టి పనులు చేస్తున్నారని విమర్శించిన టీడీపీ నేత బుద్దా వెంకన్న చంద్రబాబును తిడితే కాళ్లు విరగ్గొట్టి పొయ్యిలో పెడతామని హెచ్చరిక సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకే ఇవ్వాలన్న కాపు సంఘాల నేతలు విష్ణుకి కాకుండా మరొకరికి సీటు ఇస్తే ఓటమి పాలవుతారని హెచ్చరించిన నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. ఈ మేరకు కేశినేని నాని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే ఇటీవలే టీడీపీతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని కేశినేని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేశినేని నానితో వైసీపీ కీలక నేతలు అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు దేవినేని అవినాష్, మొండితో కారుణ్ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే కేశినేని నానిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్ తో సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిర్వహించిన ధర్నా 16వ రోజుకు చేరుకుంది. నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనాలు ఇచ్చి రెగ్యులర్ చేయకపోతే వారి భవిష్యత్తు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని, లేని పక్షంలో వారి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మెకు అనుగుణంగా గత నెల 26వ తారీఖునే రాబోయేటటువంటి కాలంలో తమ న్యాయమైనటువంటి సమస్యలని పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని చెప్పి రాష్ట్ర మంత్రివర్గానికి నోటీసులు ఇచ్చారు. సమ్మె అనేక రోజులుగా సమ్మె సాగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా స్పందించకపోవటం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని చెప్పి. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పినటువంటి దానికి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తానని చెప్పి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ చెప్పిందే అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. చెప్పిన దాన్ని అమలు చేయమని దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించినటువంటి ఫలితంగా 4 సంవత్సరాల 9 మాసాలు గడిచిన తర్వాత ఈ రోజున సమ్మెలోకి వచ్చారు. సమ్మె పరిష్కరించే దానికోసం సానుకూలంగా స్పందించలేనటువంటి ప్రభుత్వం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేటటువంటి దానికోసం ఈ రాష్ట్రంలో ఎస్మా చట్టాలను తీసుకొచ్చి ఎస్మా చట్టాల ద్వారా కార్మికుల పైన ఉక్కుపాదం మోపి ఉద్యమాలు అణచివేయాలని చెప్పి చేసేటటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు. తక్షణమే మున్సిపల్ కార్మికులకి నువ్వు చెప్పినటువంటి దానికి అనుగుణంగా అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క మాజీ మంత్రి కొడాలి నానికి పిచ్చి పట్టిందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన చంద్రబాబు సభ గుడివాడలో విజయవంతమవుతోందని అన్నారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. కొడాలి నానికి ర్యాబిస్ ఇంజెక్షన్లు చేయించాలని చాలాసార్లు చెప్పాను, కానీ ఆ పార్టీ వాళ్లు వినిపించుకోవటం లేదన్నారు. పిచ్చి తగ్గించేందుకు కొడాలి నానికి ర్యాబిస్ ఇంజెక్షన్లు కొరియర్ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నాడని, ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని, గుడివాడ ప్రజలను ఏం చేస్తాడోనని ఇంజెక్షన్లను కొన్నానన్నారు. నా సొంత డబ్బులతో 5 ర్యాబిస్ ఇంజెక్షన్లను కొని గుడివాడకు పార్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారం. గుడివాడ పిచ్చికొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని, చంద్రబాబు గారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారని,
మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లా. అవన్నీ విషయాలు తర్వాత చెప్తా. ఈ పిచ్చుకొక కొడాల నానిగాడికి పిచ్చెక్కింది, వీడికి అర్జెంటుగా ర్యాబ్వాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా విన్నవించుకున్నా. వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపిలా. ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంజక్షన్లు పంపించలేదు. ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమని ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా ట్యాబ్లెట్ లేదు, అక్కడికి ఈ ఇంజక్షన్లే ఉంటాయి. అందుకని ఈ పిచ్చుకొక్క గాడికి రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు. వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంతులు చేస్తాను, టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది. ఏం భయం అంటే విష్ణుకు కాకుండా వేరే వాళ్ళకి సీటు కేటాయిస్తే ఓటమి పాలవుతారని కాపు జేఏసీ నాయకులు విమర్శించారు. విజయవాడ సెంట్రల్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాపు జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సింగనగర్ పైపుల్ సెంటర్లోని వంగవీటి రంగా విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు కొప్పిశెట్టి దుర్గారావు, హరిబాబు, ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి రంగాతో పాటు నడిచిన వ్యక్తి మల్లాది విష్ణు అని, రంగా ఆశయ సాధనకు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తికి సీటు కేటాయించకపోవడం తమను ఎంతో బాధిస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సర్వేశెట్టి హరిబాబు, మండల అధ్యక్షుడు సెంట్రల్ నియోజకవర్గం, అలాగే కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. మల్లాది విష్ణుకు సీటు ఇవ్వకూడదనే ఉద్దేశంతో హైకమాండ్ నిర్ణయించడంలో ఇది ఎంతవరకు సబబు పని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రంగా గారు చనిపోయిన తర్వాత రంగా గారు ముందు కూడా మేము రంగా గారితో పనిచేసేవాళ్ళం. మల్లాది విష్ణు అనేవాడు ఆయన అడుగులో అడుగు వేసిన వ్యక్తి, ఆయనతో పాటు మేము నడిచిన వ్యక్తులు. అలాంటి వ్యక్తి రంగా గారి ఆశయాల కోసం ఎన్నో విధాలుగా పోలీసు కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పొందిన వాళ్ళం మేము. నా పేరు ఎర్రంశెట్టి అంజిబాబు, ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారికి మళ్ళీ సెంట్రల్ టికెట్ ఇవ్వాలని మేమంతా కోరుతున్నాం. ఎందుకంటే అతను ఇక్కడ స్థానికుడు, అందరితో ప్రజలతో మమైక్యం ఉన్నాడు. కులాల మతాలతో అతీతంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశారు. పూర్తి స్థాయిగా ఎవరు ఎక్కడ ఎవరున్నారో కూడా ఆయనకి తెలుసు. మంచి మెజారిటీతో వచ్చే వ్యక్తి, అలాంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళు, పిలిచిన వెంటనే పలికే మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మల్లాది విష్ణు గారికి జగన్ గారు మళ్ళీ ఒకసారి పునఃప్రతిష్ఠించాలని ఆయన మేము కోరుతున్నాం. మల్లాది విష్ణు గారికి సెంట్రల్ సీటు కంపల్సరిగా ఇస్తే అందరం పనిచేస్తామని ఈ సభముగా తెలియపరుస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కొప్పిశెట్టి దుర్గారావు, ఈ మల్లాది విష్ణు గారు ముఖ్య అనుచరుడు నేను. సార్, ఈరోజు ఒక సీటు కోసం ఇంత గొడవలు అవుతున్నాయంటే సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కోసం చాలా బాధపడుతున్నాం మేము. ఈరోజు సీటు కోసం ఎవరెవరో వచ్చి పెత్తనాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఫస్ట్ నుంచి రంగా గారి ఫాలోవర్స్ అండి. వంగవీటి మోహన్ రంగా గారి ఫాలోవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అయ్యారండి. ఫస్ట్ 2009లో ఎమ్మెల్యేగా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు. ఫస్ట్ నుంచి రంగా గారి ఆశయాలు మొత్తం ఆయన నెరవేరుస్తూ ఇప్పుడు వరకు ఆయన బ్రాహ్మణ్ అయినా ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ కాపుల ఓటింగ్ 50% ఉంది, సెకండ్ బ్రాహ్మిన్స్ ఉంది. ఆయన బ్రాహ్మణ్ అయినా ఆయన ఎక్కువ కాపులతోనే ప్రయాణం చేస్తారండి. ఈ రోజు వరకు మేము 22 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఆయన ఇంపార్టెంట్ కాపులకే ఇంపార్టెంట్కి ఇస్తారండి. మేమేం చెప్తున్నామంటే మీరు ఎవరికో సీట్ ఇద్దాం కాదండి, మేము ఆయన రంగా గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారండి. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏది సీట్ పోయిద్దని. మేము అందరూ మిత్రులందరికీ
నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే సెంట్రల్ సీటు మల్లాది విష్ణు గారికి ఎందుకు ఇవ్వకూడదు, కాపులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద నేను ఇప్పుడు ప్రెస్ మీట్ సమావేశంలో మాట్లాడుతానండి. మేము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత 2009లో ఆయన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. 2014లో విభజన జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఆ టైంలో మళ్ళీ మేము చురుకైన పాత్ర కాంగ్రెస్ పార్టీలో చేస్తుండగా మా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది, మల్లాది విష్ణు గారు మీరు అధిష్టానం పిలుపు మేరకు మీరు రండి అంటే ఆ రోజు మా అందరినీ సంప్రదించి, ఒక కులమని కాదండి అన్ని కులాలను పిలిచి ఆయన ఆఫీస్కి పిలిచి అందరితో సంప్రదించి అయ్యా ఇలా వెళ్దామా, మరి మీ ఇష్టమైతే వెళ్దాం సార్, మరి ప్రజలకు సేవలు చేయాలంటే మనం. ఎంపీ మాణిక్యం ఠాకూర్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గన్నవరం విమానాశ్రయానికి భారీగా ర్యాలీగా చేరుకున్నారు. తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ విజయవాడ సందర్శించనున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాల నడుమ ఠాకూర్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బయలుదేరి విజయవాడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నెల 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి మాదిగలు తరలి రావాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు అన్నారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గాంధీనగర్లోని ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుండి ఒక్కొక్కరు తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. జనవరి 20వ తేదీన కడపలో మాదిగల సామాజిక న్యాయ మహాసభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రపంచ మేధావి, పీడిత పాడిత ప్రజల విముక్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూ గ్రౌండ్ స్వరాజ్య మైదానంలో దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటువంటి స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించి బేస్ మట్టం 80 అడుగుల ఎత్తులో బేస్ మట్టం పైన 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బేస్ మట్టంలో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు ఇలా 3 నిర్మాణం చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 4000 చదరపు గజాల్లో. నా పేరు ఉందిర్తి సుబ్బారావు. నేను మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు విజయవాడ నగరంలో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఈ దేశంలోనే మరి ఎక్కడా లేని విధంగా దేశానికే ఒక తలమానికంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సేవలను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల కాంస్య విగ్రహం మరియు 85 అడుగుల బేస్మెంట్ మొత్తంగా కలుపుకుని 206 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 400 కోట్ల రూపాయలతో మరి ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం కూడా మరి విజయవాడ నగరంలో కేంద్ర బిందువైన స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసినందుకు గాను రజకుల అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇందులో ముఖ్య అతిథులుగా సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. సీఎం జగన్ బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ స్కీంలను పరిశీలిస్తే 4.5 కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశామని సజ్జల తెలిపారు. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17,000 కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చామని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి విజయాన్ని బలోపేతం చేయడానికి మనమంతా కృషి చేయాలని ఉద్దేశంతో
తీర్మానం చేయడం జరిగింది. త్వరలో కూర్చొని సత్యనారాయణ గారితోనూ లేలప్రీతి గారితోనూ నేను ఇంకా కొంతమంది రజక నాయకుల దగ్గర సంప్రదింపులు జరిపి అన్ని జిల్లాలకు కమిటీలు వేసి ఈ విజయంలో భాగస్వాములు కావడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సజ్జల్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ముందుకు నడిపిద్దాం, ఈ పార్టీని బతికించుకున్నాం. దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు యొక్క పాలన తిరిగి పునరుద్ధరణ కాకుండా తరిమి కొట్టాలనేటువంటి దృఢ. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పర్యాటక శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెంచేసి ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పర్యాటక శాఖ కేంద్ర సహాయ మంత్రి పాద యశో నాయక్ నేడు దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశామని జయ మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి మీడియా కోఆర్డినేటర్ తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జయ మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ మేరకు పార్టీ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంపత్ మామిడాల మాట్లాడుతూ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ అని అన్నారు. తమ పార్టీ 175 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తామని, అలాగే 25 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేస్తామని తెలిపారు. తమ మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము రాష్ట్రంలో పూర్తి స్థాయిగా మద్యపానాన్ని నిషేధిస్తాము, అంతేకాకుండా మాదక ద్రవ్యాలు నిషేధిస్తాము. ఇది ఖచ్చితంగా అమలు పరచవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు గృహ అవసరాల కోసమని చెప్పేసి కానీ ఏదైనా కానీ పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నారు, కానీ అందరికీ అర్హులకు అందట్లేదు. ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి మహిళలకి ₹1,00,000 వరకు పావలా వడ్డీతోటి రుణ సదుపాయం ఇచ్చుకుని వాళ్ళు ఆర్థిక పురోభివృద్ధి చెందేందుకు కృషి చేస్తాము. మూడవది, ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఉన్నాయో అర్హులైనటువంటి వారికి 100 గజాల ఇళ్ల స్థలము తప్పనిసరిగా మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలము అర్హులకి అందజేస్తాము. అంతేకాకుండా సోలార్ ద్వారా ఏదైతే ఉందో విద్యుత్ వినియోగం బిల్లులు తగ్గించడానికి సోలార్ పథకాలు బాగా అందరికి అవగాహన తీసుకొచ్చి జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ. భారతదేశంలో ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయము. జై మహాభారత్ పార్టీ ఈ జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయబోతుంది. అదేవిధంగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ముఖ్యంగా జయ మహాభారత్ పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎజెండాని మీకు ఒక్క నిమిషంలో చెప్పదలుచుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యవస్థలో ఈ తాగుబోతులమయమైపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సంపూర్ణంగా మద్యపానం నిషేధించి మద్యపాన విముక్తి చేయాలని చెప్పేసి జయ మహాభారత్ పార్టీ ఎజెండాలో ఉంది. ఇది ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. అదేవిధంగా అర్హులైన ప్రతి పేద మహిళకు 100 చదరపు గజాల భూమిని నివాసయోగ్యంగా ఉండే విధంగా చేసి అందజేస్తామని మా ఎజెండాలో ఉంది. అదేవిధంగా సంపూర్ణంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం. పార్టీలకు అతీతంగా రజకులందరూ ఒకే తాటిపైకి నడిపించాలని పాదయాత్ర చేస్తున్నట్లు అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరరావు అన్నారు. నేషనల్ ధోబీ మహాసింగ్ రజక ఎస్సీ సాధనకై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రజక నేతలు మాట్లాడుతూ నేషనల్ ధోబీ మహాసంఘ్ రజక అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరరావు రజకులను ఎస్సీలో చేర్చడానికి ఈ నెల 21న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బెజవాడ కనకదుర్గమ్మ వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. రజకులు ఎస్సీలో చేర్చితే విద్య, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడతామని తెలిపారు. రజకులకు ఏ కష్టం వచ్చినా నాగమల్లేశ్వరరావు ఆదుకుంటాడని తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు మా రజకులు గత 70 సంవత్సరాలుగా పోరాడుతున్నది ఒకటి, మేమందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఏ పార్టీలో ఉండొచ్చు మేమందరం కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అని నినాదం మాకందరికీ ఉన్నటువంటి మనసులో వేదన. కాబట్టి మా కళ సాధకారం చేసుకునే దానికి మేమందరం కూడా కంఠంతో వేదిక మీదకి వచ్చి మా యొక్క ఎస్సీ సాధన కోసం ప్రయత్నం చేసి తీర్చుకుంటామని చెప్తున్నాను. అయితే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి
గవర్నర్ ప్రసంగంలో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే దాన్ని ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక కమిటీని కూడా కేటాయించి అధ్యయనం చేయమని చెప్పి ఒక 50 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం మరి మాకు మరి దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఇలాంటి విషయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఎక్కడ జరిగిన ప్రతి ఒక్క నిమిషంలోనే నాగమల్లేశ్వర అక్కడికి వాలి అక్కడ రజకులకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలని దృష్టిలో పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా నోట్లకు ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈ రోజు పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఆయన పాదయాత్రకి వ్యక్తిగతంగా ఆల్ పార్టీస్ లో ఉన్న రజకులు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ పాదయాత్ర విజయవంతమయ్యి మరి అక్కడ వెంకన్న స్వామి గాని ఇక్కడ అమ్మవారు గాని మా యందు దయించి ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 పేదల జీవితాల్లో ఒక వరం లాంటిదని ఆ పార్టీ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 16వ డివిజన్ 77వ సచివాలయం పోలీస్ కాలనీ నందు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను అవినాష్ ప్రారంభించి వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా వైద్యానికి దూరం కాకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని అన్నారు. అందుకే నాడు స్వర్గీయ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని అమలు చేయడమే కాకుండా దానికి మరింత విస్తృతపరిచి 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్య సేవను దాని పరిధిలోకి తీసుకువచ్చి మంచి మనసు చాటుకుందని తెలిపారు. ఈ రోజు ప్రతి వీధిలో గల రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై అందించిన తర్వాత గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని మోసం చేసి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మాకు న్యాయం చేసి సంక్షేమ పథకాలతో పాటు మా ప్రాంతంలో ఇదివరకు రాణిగారి తోట ప్రాంతం అంటే సామాన్య ప్రజానికం అదేవిధంగా చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని చిన్న చూపు చూసేవారు. కానీ ఈరోజు కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీ హయాంలో చేస్తాం చాలా ఆనందంగా ఉందని చెప్పని ఈరోజు పెద్దలందరూ చెప్పడం చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారా ఒకటి ఆలోచించాలి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు కళ్ళు మూసుకుని ఏ పని చేయకుండా కేవలం మాటలు చెప్పి ప్రజానికాన్ని అబద్ధాలు చెప్పి మాయ చేసి 5 సంవత్సరాలు మీరు ఉన్నారు. కానీ 4.5 సంవత్సరాల కాలంలో నమ్మకంగా ఏ ప్రజానికం అయితే ఈ ప్రాంతంలో మాకు ఓట్లు వేశారో గెలిపించారో మా కార్పొరేటర్గా రామిరెడ్డి గారిని గెలిపించారో ఇవన్నీ గారు మేము దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా అయితే అన్యాయం చేశారో ఆ విధంగా కాకుండా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి గారు ఈరోజు ఈ డివిజన్ డెవలప్మెంట్ చేసాం. ఇదివరకు మీరు ఎందుకు కట్టలేకపోయారు కమ్యూనిటీ హాల్ని, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మంచినీటి సౌకర్యాలు, రోడ్లు ఎందుకు మీరు ఇది చేయలేకపోయారు, డ్రైనేజ్ వ్యవస్థ మీరు ఎందుకు బాగు చేయలేకపోయారు, ఈరోజు మేము ఎందుకు చేయగలుగుతున్నాం. ఎమ్మెల్యే మీరే ఉండి, ఎంపీలు మీరే ఉండి, మేయర్లు మీరే ఉండి, ముఖ్యమంత్రి పైన మీరే ఉండి కేవలం మాటలు చెప్పి గత 5 సంవత్సరాలు మీరు బతికేశారు. కానీ ఈసారి చెప్పిందే చేసే పనిగా ఏ కార్యక్రమం అయితే మేము చెప్పామో ఆ కార్యక్రమం చేసే విధంగా ఈరోజు మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా ప్రజానికం దగ్గరికి వచ్చి ఎన్ని నిరుద్యోగులను నిర్బంధంలో అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలియజేశారు. తక్షణమే డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చెలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన తెలిపిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ప్రభుత్వం నిరుద్యోగులను నయవంచన చేసిందన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. 4 ఏళ్లుగా అదుగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటూ నిరుద్యోగులకు టోపీ పెట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో పేరుతో మరో 10,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ తో భేటీ అయిన ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి భ్రష్టు పట్టిందని విమర్శించిన కేశినేని నాని ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందని వెల్లడి.
116వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె మద్దతు పలికిన సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్. మాజీ మంత్రి కొడాలి నానికి పిచ్చిపట్టి పనులు చేస్తున్నారని విమర్శించిన టీడీపీ నేత బుద్దా వెంకన్న చంద్రబాబును తిడితే కాళ్లు విరగ్గొట్టి పొయ్యిలో పెడతామని హెచ్చరిక. సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకే ఇవ్వాలన్న కాపు సంఘాల నేతలు విష్ణుకే కాకుండా మరొకరికి సీటు ఇస్తే ఓటమి పాలవుతారని హెచ్చరించిన నేతలు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.